బీటీవీ ఇది మీ టీవీ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుల్లో అన్ని పార్టీలు కేవలం బీర్లు బిర్యానీలు ఇచ్చి కార్యకర్తలను రప్పించుకున్న మనం అంతా చూస్తున్నాం. కానీ ఇప్పుడు దేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఒక సామాన్యుడికి నాయకత్వం ఒత్తిడి ఇచ్చి మన జనసేన పార్టీకి అది చాలా గర్వించదగ్గ విషయం. అది నేను చాలా గర్వపడుతున్నాను దీనికి. ఇంకా నా గురించి నేను చిన్నప్పటి నుంచి మన దేశ సైన్యంలోకి వెళ్ళాలని ఎన్నో కలలు కన్నాను. మన దేశానికి ఏదో కృషి చేయాలి, నా వంతు నేను సహాయం చేయాలని ఎన్నో తపన పడ్డాను. కానీ నాకు కొన్ని పరిస్థితుల్లో కుదరలేదు. ఇప్పుడు నేను ఈ జన సైన్యంలోకి వచ్చాను. ఎందుకంటే ఒక సైనికుడు అనేవాడు కేవలం సరిహద్దులోనే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడి తేవాలి. అది జనసేన. మార్పు తేవాలి. జనసేన, జై జనసేన. ఇక మన రాజకీయ నాయకుల్లోకి వస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులతో ఎలా ఉన్నారు? వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ అల్లుళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి మీరు మినిస్టర్ పదవులు ఇచ్చాడు కదా. అసలు ఏం చూసి మీరు ఒక మనిషికి మినిస్టర్ పదవి ఇస్తున్నారు? మంచి వ్యక్తనా? దేశం కోసం పోరాడతాడనా? అసలు ఎందుకు ఇస్తున్నారు? కేవలం ఒక చిన్న గవర్నమెంట్ పోస్ట్కి 100 పరీక్షలు పెడుతున్నారు. అలాంటిది మనం పాలించే నాయకులకి ఎందుకు మీరు ఎలా ఇస్తున్నారు చెప్పండి నాకు ఈరోజు. ఇక మన దేశ రాజకీయాల్లో 2014లో ఇచ్చిన అబద్ధపు రాజకీయాలు ఎలా జరిగాయంటే మన రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎంత అన్యాయంగా విడగొట్టారో అందరం చూసాం. విడగొట్టినప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఇంకెంతకాలం బలవంతం సార్? ఇదే అని ఇవ్వండి. ఇది మా హక్కు. ప్రత్యేక స్టేటస్ అనేది మా హక్కు. మేము హక్కుల కోసం పోరాడి తీరుతాము. సరే, ఇప్పుడు మొన్న టీడీపీ మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పినట్టుగా 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు పైన బీజేపీ ప్రభుత్వం మా అందరికి. ఎక్కడ 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఇచ్చారన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతాయి సార్ ఇవన్నీ? ఒక్క రూపాయినా పేద ప్రజలకు అందుతుందా? ఎవరికైనా అందుతుందా? మీరు చెప్పండి. ఈ రోజుల్లో ఇక భూమి మనకందరికీ అమ్మ లాంటిది. అలాంటి అమ్మని మా దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. మా అమ్మని అందుకని వెయిట్ చేసి మమ్మల్ని అందరినీ అనాథం చేస్తున్నారు. ఇదంతా న్యాయం? రైతులు ఏమన్నా అంటే అభివృద్ధి అంటున్నారు. పోనీ అభివృద్ధి జరుగుతుందా? మన రాజ్యాల్లో అభివృద్ధి జరిగిందా అప్పటి వరకు? మీరు నాకు చెప్పండి. నేను ప్రశ్నిస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఎక్కడ అభివృద్ధి జరిగింది మన ప్రాంతంలో? ఏ ఒక్కడి జరగలేదు. గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు కనీసం రైతులకి. విదేశీ పెట్టుబడుల మీద పెట్టే ఆ మోజు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పెట్టుబడుల మీద పెట్టే మోజు మనకు అన్నం పెట్టే రైతుల మీద పెట్టండి సార్. దేశం బాగుపడితే, మన రాష్ట్రం బాగుపడితే మీరు మోజు పెట్టండి. ఎంతసేపు విదేశీ పెట్టుబడులు వాళ్ళ చుట్టూరు జపాన్ చేస్తాం, సింగపూర్లు చేస్తాం. అది కాదు సార్. మా ఆంధ్రాన్ని సీమాంధ్రం చేయండి, బంగారం ఆంధ్రం చేయండి. సింగపూర్లో మాకు వద్దు, బంగారం ఆంధ్రం చేయండి. మీరు అందరూ మాకు కలిసి జనసేన అనేది ఈ రోజు ఒక మొక్క వచ్చింది. అది మహావృక్షమై అందరి గుండెల్లో రంగులు నింపుతుంది. ఒక సామాన్యుడి సేన. ఇది జనసేన అనేది ఒక సామాన్యుడి సేన. రోజు యువత కనుక తీసుకుంటే మన దేశంలోనే అధిక శాతం ఉన్నది యువత. 50% యువత. అలాంటి యువతకు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? రోజు ఏం చేస్తుందని చెప్పండి నాకు. నేను ప్రశ్నిస్తున్నాను. మా చేత కన్నీరు పెట్టేసాం తప్ప ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం సార్. పరిశ్రమలు ఉన్నాయా? పెట్టుబడులు ఉన్నాయా? ఉద్యోగాలు ఉన్నాయా? ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఎలా బతకాలి? బతకాలో వద్దా ఇక్కడ చెప్పండి. ఎందుకు? ఇంకొకటి చివరిగా మీ ఒక్క నిమిషం తీసుకున్నాను సార్. మహాభారతంలో చివరిగా ఒక్కటి చెప్తాను. మహాభారతం జరుగుతుండగా ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే తన 5 భర్తలు ఎక్కడ ఉన్నప్పటికీ ద్రౌపది ఎవరిని పిలిచింది? శ్రీకృష్ణ మాత్రమే పిలిచింది. ఎందుకు? అతని మీద నమ్మకం. కేవలం అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నమ్మకంతో మేమందరం ఉన్నాం. ఆయన రావాలి, మార్పు తేవాలని మేమందరం కోరుకుంటున్నాం. మేము జనసేన కోసం అతను మా చెమట కాదు, మా రక్తాన్ని చిందించి మేము జనసేన కోసం పోరాటం చేస్తామని మీ అందరి ముందు ప్రతిజ్ఞిస్తున్నాను. ఇలాగే రాబోయే 2019లో మన జనసేన పార్టీని కేవలం ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా మొత్తం అంతా మనం నెగ్గించి తీరాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.